ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరన్నా ఇట్లానే మీకు సంబంధించినోళ్ళు గాని, మీ చుట్టుపక్కల పరిధిలో గాని, హ్మ్. సేవ చేయాలనే ఆలోచన ఏమన్నా వాళ్ళకి కలిగి వాళ్ళు గూడా చేస్తుండ్రా? అంటే అటువంటి చైతన్యం ఇప్పుడు రాబోయేటటువంటి ఇప్పుడున్నటువంటి యువతకు కలిగించారా మీరు? చాలా మంది చేస్తున్నారు గదా! ఇప్పుడు హ్మ్. మనంత చేయలేకపోవచ్చు. మీరంటున్నారు గదా! రోజు ఖర్చు ఏడ నుంచి వద్దని ఇలా క్వెషన్‌లు హుహు. అడుగుతా పోతే, హ్మ్. వాడికిప్పుడు రకరకాలుగా ఉంటది. వాడి ఫ్రెండ్ ఉంటాడు. హ్మ్. వాడు సపోజ్ వాడి ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్‌ది తమ్ముడిది బర్త్‌డే ఉంటది. హ్మ్. వాడు ఫారెన్‌లో ఉంటాడు. హ్మ్. వాడిక్కడ సేవ చేయాల. హ్మ్. వాడు ఫోన్ చేస్తాడు. హ్మ్. "అన్న రాజన్న మీరు ఎట్లాగో చేస్తున్నారు గదా! మరి మా పేరు మీద కొంచెం మీరు ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి ఇవ్వండి" అంటాడు. హ్మ్. ఇప్పుడు అలాంటివి గూడా అనేక రకాలు ఉంటే, దాని మీద గూడా మీరు బురద జల్లి సేవ చేసేవాడిని గూడా బురద చల్లటం చేయనీయకుండా గాదు. అది ఆ! గాదు రాజన్న గారు. హ్మ్. ఇప్పుడు ఏది జెన్యూన్ ట్రస్టు, ఏది జెన్యూన్ ఫేక్ ట్రస్టు ఆ! అనేది హ్మ్. ఇప్పుడు అసలు అర్థం గాని పరిస్థితిలో ఉంది. అంటే బయట సిటీస్‌లో గాని చాలా అవును. ట్రస్ట్‌లు అంటే హ్మ్. ఇంతకుముందు ఏడో ఒక ట్రస్ట్ ఉండేది. హ్మ్. ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి అవును. ట్రస్టులు. ప్రతోడు ట్రస్ట్ ఓపెన్ హ్మ్. చేసుకున్నా. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంది మన ఇంటి పేరు మీద ట్రస్టు. అవును. ఇప్పుడు మనం చేసేది మనం ట్రస్టు ఉంటే అవునవును. బావుంటదని పెట్టాం తప్ప, మనం వాస్తవం. ప్రతి పేదవాడికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి, ముద్ద నోట్లోకెళ్ళాలి. ఆకలి కడుపుతో పండుకోవద్దు. హ్మ్. వాడు పండుకోవద్దని చెప్పేదే మా ధ్యేయం. ఓకే. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనేదే నాకు చిరకాల కోరిక. దాన్ని 100% నేను చూస్తా. నేను పో నేను రాబోయే రోజుల్లో అది 100% చేయగలుగుతానన్న నమ్మకం నాకుంది. ఈ బోడెపూడి అనే ట్రస్ట్ పేరుతో బోడెపూడి ట్రస్ట్ పేరుతో మీరు ప్రజల్లోకెళ్ళాలి. ప్రజల్లో ఒక పేరు హ్మ్. సంపాదించుకోవాలి. ఆ తర్వాత రాజకీయాల్లో గూడా మంచిగా ఎదగాలన్న ఒక ఆలోచన ఏదైతే రాజకీయంగా ఎదగాలి అనే ఒక స్వార్థంతోనే రాజకీయంగా ఒక స్థానంలో ఉండాలన్న ఒక స్వార్థంతోనే ఇవన్నీ చేస్తున్నట్లయితే మీ మీద ఒక స్వార్థం ఎట్లా ఉంటదన్న. విమర్శ. అది ఇప్పుడు మనం సాయం చేస్తుంటే దానికొక మరక పెట్టి సాయం చేసేవాడిని చేయనీయాల. ఇప్పుడు దాని ద్వారా రాజకీయాల్లోకి రావడం అంటే, రాజకీయాల్లో మనం చిన్నప్పటి నుండి నేను టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్‌లో పనిచేశా. హ్మ్. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తిరిగాము. రాజకీయం అనేది చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉండేది మాకు. హ్మ్. అప్పట్లో మా ఇన్‌స్పిరేషన్ నందమూరి తారక రామారావు గారు, హ్మ్. ఎన్టీఆర్ గారు. హ్మ్. ఆయన ద్వారా టీడీపీలో ఫస్ట్ మాది టీడీపీ. హ్మ్. దాని తర్వాత ద్వారా అటు మాకు నుంచి బీజేపీ, నచ్చింది. బీజేపీ నుంచి కాంగ్రెస్. బీజేపీ అంటే ఇక్కడున్న పరిణామాలను బట్టి మనం హ్మ్. ఏదో చెయ్యాలి. దాని ద్వారా ఏదో వస్తది. మనం ఎదగాలి. ఇప్పుడు మనల్ని గూడా ఎంతో మంది తొక్కుతూనే ఉంటారు. రాజకీయాలంటేనే తొక్కుతా ఉంటారు. అవును. ఎవడిని గూడా ఇక్కడ ఎదగనియ్యరు. రెడ్ కార్పెట్ ఏసి రండన్నా అని పూలు చల్లరు. హ్మ్. అట్లా మనకే ఇంత ఇదుంటే ప్రెషరు, సామాన్యుడు ఎట్లా వస్తాడన్న రాజకీయాల్లోకి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు వాడి తర్వాత వాడు పోతే వాడి కొడుకు రావాలి. కొడుకు పోతే వాడు మనవడు రావాలి. ఈ విధంగా ఉంది తప్ప రాజకీయ వ్యవస్థ మారాలి. కుళ్ళు రాజకీయాలు పోవాలి. రాజకీయాల మీద ప్రక్షాళన జరగాలి. 2029 ఏదైతే ఉందో అప్పటికన్నా యువత రాజకీయాల్లోకొచ్చి ఈ డబ్బు ఏదైతే ఉందో డబ్బు రాజకీయాలు పోవాలనేదే మా ఏకైక లక్ష్యం. నువ్వు సేవ జెయి. సేవ చేస్తే ఎవరు మర్చిపోరు. ఇప్పుడు నేను ఎంతో మంది జిల్లాలో సేవ చేశాం. నాకు తెలియకుండా నా దగ్గరకొచ్చి అన్న మీరు మొన్న సేవ చేశారు కాబట్టి మేము కొంచెం తినగలుగుతున్నాం. మా పాపకి ఇది చేశారు. ఎంతో మంది కరాటే విద్యార్థులున్నారు. అవును. గోల్డ్ ప్రైజ్‌లు కూడా కొట్టలేకపోతే ట్రైనింగ్ ఛార్జీలు లేకపోయినా గాని వాళ్ళకి సేవ చేసిన రోజులున్నాయి. హ్మ్. అట్లా ఎంతో మంది జిల్లాలో పేరు తెలియకుండా సాయం చేసినోళ్ళున్నారు. మనం సాయం చేసాం. హ్మ్. ఓకే. అట్లా నాకు అందరిని గుర్తుపెట్టుకోవాలని కూడా మనం గుర్తుపెట్టుకోలేము అంతమందిని. హ్మ్. అట్లనే సేవ చేస్తే అది ఎటు పోదు. ఈ 5 సంవత్సరాల్లో సుమారు అసలు ఎంతమందికి ఈ సేవా కార్యక్రమాలు 5 అందుంటాయి? సంవత్సరాలు ఏందన్న ఎంతవరకు లబ్ధి దాదాపు మనం 2010 నుంచి ఉన్నాం. 2010 నుంచి మనం తక్కువ చేసాం గానీ, ఈ 10 సంవత్సరాల్లో మనకి ఇప్పుడు ఒక ఫోటో చూస్తే ఆటోమేటిక్ సోషల్ మీడియాలో పెడితే వాడు పక్కనోడు, ఇంటోడు వాడు ఫ్రాడా, ఫేకా కూడా తెలీదు. హ్మ్. వాడు ప్రతి ఓడు డబ్బులు ఫ్రీగా వస్తున్నాయంటే ఎవడు వదులుకుంటాడన్న? ఓకే. "అన్నా మాకు బాలేదు, అన్నా మా ఒంట్లో బాలేదు" అట్లా అని చెప్పి తీసేయలేదు. మేము ప్రతిదీ గూడా మా ఫ్రెండ్స్‌ని పంపించి, వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో తెలుసుకొని మరి దగ్గరుండి మేము చాలా సందర్భాల్లో సేవ చేయలేనిపోని రోజులు గూడా ఉన్నాయి. అంత హ్మ్. పెద్ద ఎత్తున వాళ్ళకి మనమేం కోటీశ్వరులం గాదు. ఓకే. ఇప్పుడు లక్షలు లక్షలు వాడి ఆశలు చాలా ఉంటాయి చాలా మందికి. ఓకే. అయన్నీ గూడా ఏ నాయకుడు గూడా వాళ్ళని ఫుల్‌ఫిల్ చేయలేరు. ఇప్పుడిక్కడ ముగ్గురు మంత్రులున్నారు గదన్న! హ్మ్. ఇదే ఖమ్మం ప్రాంతంలో ఉన్న. హ్మ్. మరి వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు? ఒకవేళ ఆ! గుర్తిస్తే దీన్ని ప్రభుత్వం దృష్టికి గూడా తీసుకుపోతారు గదా! వాళ్ళు గుర్తిస్తారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసన్న. ఎవరు హ్మ్. తెలియదు ఇయాల రేపు మనం ఇప్పుడు గాదు గదా! దాదాపు 15, 20 సంవత్సరాల నుంచి మనం ఉన్నాము, చేసుకుంటా పోతా ఉన్నాం. అందరికీ తెలుసు. కాపోతే బయటికి మనం, మనం సేవ జేసేది ఏ రాజకీయ నాయకుల మెప్పు కోసమో, రాజకీయ పదవుల కోసమో నేను పాకులాడలేదు. హ్మ్. ఇదే పదవి కావాలనుకుంటే నేను ఎమ్మెల్సీనో, రాజ్యసభనో, ఎంపీనో ఏదో ఒక కోటాలో ఈ డబ్బులతో నేను తెచ్చుకోవచ్చు. ఈ గవర్నమెంట్‌లోనే. కానీ ఏ రోజు గూడా పదవి కోసం, ఇప్పటికి కూడా పదవి కోసం నేను వెంపర్లాడలేదు. హ్మ్. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారి వెంటపడి ఆయన బూట్లు మోసినోళ్ళు గూడా ఉన్నారు పదవుల కోసం. కానీ హ్మ్. ఏ రోజు గూడా తలకాయ గూడా వంచకుండా నిటారుగా ఇప్పటికి ఇట్లా ఉన్నామంటే దట్ ఈస్ మై
క్రెడిబిలిటీ. అంటే మనం ఇట్లనే ఉంటాం. పదవి కావాలి అనేది ఒక స్వార్థం అయితే లేదు. పదవి కోసం వెంపర్లాడే కాదు బోడెప్పుడు రాజా. హ్మ్. సేవే మా లక్ష్యం. సేవే మా ప్రధానం. ఎవ్వరికి మాకు తోచినంత దాంట్లో మేము సేవ చేయటం అనేది నా యొక్క ఏకైక లక్ష్యం. ఫ్యూచర్‌లో చూద్దాం. రేపు మీరన్నట్టు ప్రజలు గనక మనకి మద్దతిస్తే, ప్రజలు హ్మ్. ఒకవేళ కోరుకుంటే, హ్మ్. పైన ఆ భగవంతుడు దీవిస్తే హ్మ్. చూద్దాం. రాబోయే రోజుల్లో మీరన్నట్టు అది మంచి జరిగితే చూద్దాం. నాకు గవర్నమెంట్ ద్వారా ఇంకెక్కువ చేయొచ్చనేది నాకు ఉంది. అంటే రాబోయే రోజుల్లో బొడబూడి రాజన్న గారిని ఎమ్మెల్యే లెక్క చూస్తాం. ఎమ్మెల్యే రాజన్న గారు అంటావా? ఎమ్మెల్యే రాజన్న ఇప్పుడు మనం చేసేదానికి ఆల్రెడీ చాలా మంది వెనక నుంచి రాజన్న రేపు 29లో ఎమ్మెల్యే చేస్తారా అని పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇది డీలిమిటేషన్ ముచ్చట గూడా ఉంది గదా! ఇంకా స్థానాలు డీలిమిటేషను. పెరిగా అంటే కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఒకవేళ కాంగ్రెస్‌లో ఉన్నట్లయితే కాంగ్రెస్ నుంచి కూడా మీకు అవకాశం ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేకుంటే మీరు రెబెల్‌గా అయిపోతారా? నేను ఎమ్మెల్యేను రాజకీయ నాయకుడిగా కావాలనుకోవట్లేదన్న. హ్మ్. నేను ఒక ప్రజానాయకుడిగా కావాలనుకుంటున్నాను. హ్మ్. ప్రజలు దీవిస్తే ఎంత పెద్ద నాయకుడైనా సరే కాళ్ళ దగ్గర రావాల్సిందే. హ్మ్. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకోవట్లేదు. హ్మ్. ప్రజా సేవలో చేసుకుంటూ ప్రజలు దీవిస్తే, పైన ఆ భగవంతుడు దీవిస్తే హ్మ్. ఖచ్చితంగా మీరన్నట్టు అది నెరవేరుతుంది. ప్రజలు దీవించాలి. హ్మ్. సేవ చేసుకుంటా పోతే అయి మన ఎనకాల ఎప్పుడూ ప్రజల ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని నమ్ముతా ఉంటా నేను. ఓకే. బాగా గుర్తిస్తుండ్రా అన్న? మాములుగా మీరు సేవ చేస్తుండ్రు. పబ్లిక్‌లో ఎట్లుంది పేరు? ఇప్పుడు మీరు పబ్లిక్‌లో బానే చేసినటువంటి ఉంటది. ఇప్పుడు మీరు చూస్తే ఆ రఘునాథ్ పాలెం ఉంది మన ఆ! ఖమ్మం జిల్లా. అవునవును. గత ప్రభుత్వంలో మమ్మల్ని వెంటాడి, వేధిచ్చి, మనం చేసే సేవలను చేయనీయకుండా హ్మ్. ఆపిన రోజులున్నాయి. గత అవును. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అవును. మా ఒకవేళ యూత్ మీటింగ్స్ పెట్టినా, ఒక ఇంటికి సేవ చేయాలన్నా గాని చేసే పరిస్థితులు కావు గత ప్రభుత్వంలో. హ్మ్. అప్పుడు అడ్డగించేవాళ్ళు విలేజెస్‌లో. హ్మ్. రానీయకుండా. మన సేవ చెయ్యొద్దు. చేస్తే హ్మ్. రాజన్నకి ఎక్కడ పేరొస్తదో, ఓకే. రాజన్న ఎక్కడ ఎదుగుతాడో అని తొక్కి పట్టే వాళ్ళు గూడా చాలామందున్నారు. కానీ ఓకే. మనం ప్రజాసేవలో ఉన్నాం గాబట్టి, ప్రజలకు అనుకూలంగానే పోదాం. రౌడీ రాజకీయాలకి మేము చాలా దూరం.